హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు అందరూ? సో మీరందరూ కూడా ఇచ్చినటువంటి హోంవర్క్స్ని రెగ్యులర్గా చేయాలి. నాకు చాలా కొంతమంది మాత్రమే హోంవర్క్స్ పెడుతున్నారు, మిగిలిన వాళ్ళు కూడా తప్పనిసరిగా పెట్టాలి. చూడండి, నిన్న మీకు నేను యూజెస్ ఆఫ్ మ్యాప్స్ ఇన్ అవర్ టైమ్స్ దీని మీద 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఏంటి? See how did people యూజ్ మ్యాప్స్ ఇన్ ఓల్డెన్ డేస్? సో అంటే ఏంటి, పూర్వకాలంలో ప్రజలకి మ్యాప్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి. ఇక్కడ చూడండి, యూ హ్యావ్ టు థరోలీ గో టు ద పారాగ్రాఫ్. మీకు ఈ పారాగ్రాఫ్ చదవమని చెప్పాను నేను. సో యూ హ్యావ్ టు రీడ్ ద పారాగ్రాఫ్ ఫస్ట్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాజ్ వీ సా అబోవ్ మ్యాప్స్ వర్ మేడ్ అండ్ యూజ్డ్ ఫర్ వెరైటీ ఆఫ్ పర్పసెస్. అంటే పాతకాలంలో ప్రజలు దేనికి యూజ్ చేశారు మ్యాప్స్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ అంటే బిజినెస్. సెయిలింగ్ చెప్పుకున్నాం మనం. సో సెయిలింగ్ అంటే మనకి సముద్రంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసేవాడు ఆ రోజుల్లో. సో అప్పుడు వాడికి మ్యాప్స్ అవసరమయ్యేది. అలాగే ఫర్ కంక్వెస్ట్ అండ్ కాలనైజేషన్ అండ్ కాలనైజింగ్. సో కంక్వెస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఆక్యుపైయింగ్. సో వేరే దేశాలను ఆక్యుపై చేయడం, లైక్ ఇండియా వాజ్ ఆక్యుపైడ్ బై ఇంగ్లాండ్. సో అలాగా. అండ్ ఫర్ ఫైటింగ్ ఇన్ ద వార్స్. సో యుద్ధాల్లో ఫైట్ చేయడానికి కూడా మ్యాప్స్ అవసరమయ్యాయి. సో అలాగే రెండో క్వశ్చన్ ఏంటి మిమ్మల్ని అడిగింది? సో నౌవే డేస్ అంటే ఈ రోజుల్లో హౌ ద మ్యాప్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ పబ్లిక్. సో పర్టికులర్గా మనం 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటిది? ఒకటి ఫర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీస్. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. మన ఎగ్జాంపుల్ ఏంటి? వాటర్ రిసోర్సెస్. సో వాటర్ రిసోర్సెస్ లేని ప్లేస్లో, ఎక్కడైతే వాటర్ లేదో అక్కడ వాటర్ తీసుకురావడానికి దే ఫైండ్ అవుట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్. సో అక్కడ మ్యాప్స్ ద్వారా ఎలా చేయాలి. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్లానింగ్. సో అగ్రికల్చర్ క్రాప్స్ ఎలాగా పండించాలి, పంటలు ఎలా పండించాలి, ఇలాంటివి. అలాగే మనం చూడండి, ఇక్కడ సెట్టింగ్ అప్ న్యూ ఇండస్ట్రీస్, బిల్డింగ్ రోడ్స్, బిల్డింగ్ హాస్పిటల్స్ అండ్ బిల్డింగ్ స్కూల్స్. సో ఇవన్నిటికీ కూడా మనకి మ్యాప్స్ హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, ఇంకోటి మనకి ఎగ్జాంపుల్ దీని కింద ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మ్యాప్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ బై కంపెనీస్ టు ప్లాన్ దర్ బిజినెస్ వర్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మొబైల్ కంపెనీ ఇచ్చాడు. సో మొబైల్ నెట్వర్క్ కంపెనీ ఏదైనా మనకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, లైక్ డిఫరెంట్ మొబైల్ కంపెనీస్, ఐడియా. సో వీళ్ళందరూ ఏం చేస్తారు? వాట్ డూ దే డూ యాక్చువల్లీ ఇన్ ఆర్డర్ టు స్ప్రెడ్ దేర్ నెట్వర్క్? యా, వెరీ గుడ్. సో వాళ్ళకి ఏం కావాలి? దే నీడ్ ద నెట్వర్క్ టవర్స్ కావాలి. సో జనరలీ వాట్ ఆర్ ద ప్లేసెస్ దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ వేర్ ద విలేజెస్ ఆర్ టౌన్స్ ఆర్ దేర్ లొకేటెడ్. సో వాళ్ళకి కావాల్సిన మ్యాప్స్ ఏంటి? టౌన్స్, విలేజెస్. ఓకే, ఇలాంటి ప్లేస్లోనే మనకి ఎక్కువగా నెట్వర్క్స్ ఉంటాయి కదా. అంతే ఫారెస్ట్ రీజియన్స్లో మనుషులు లేని చోట మనకి నెట్వర్క్స్ పెట్టరు కదా వాళ్ళు. సో వేర్ దేర్ ఆర్ మచ్ పాపులేషన్. సో అలాంటి మ్యాప్స్ వాళ్ళకి, పాపులేషన్ మ్యాప్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇలాగేంటి, వాట్ ఇన్ అవర్ టైమ్స్ మ్యాప్స్ అనేవి చాలా యూస్ఫుల్. ఇక్కడ చూడండి, మనకి ఇంకో క్వశ్చన్ అడిగాడు. సో ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు చూజ్ అన్ అప్రోప్రియేట్ ప్లేస్ ఫర్ సెటప్ ఏ హాస్పిటల్, వాట్ కైండ్ ఆఫ్ మ్యాప్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ దెమ్? సో ఇక్కడ ఏంటి, ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎవరికైనా వాళ్ళకి ఎటువంటి మ్యాప్స్ యూస్ఫుల్ అవుతాయి? సో మనం ఆల్రెడీ మొబైల్ ఫోన్ కంపెనీస్ సంబంధించి చూసాం. హాస్పిటల్స్ కూడా సేమ్. మనకి చూడండి, ఎక్కువగా హాస్పిటల్స్ ఎక్కడ ఉంటాయి? వేర్ డు ఫైండ్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్? యా, వెరీ గుడ్, ఇన్ టౌన్స్, సిటీస్లో ఉంటాయి. సో కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ మ్యాప్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ దెమ్? పాపులేషన్ మ్యాప్స్. ఓకే, అలాగే చూడండి, వైల్ ఫైటింగ్ ఇన్ ద వార్స్, హౌ ద మ్యాప్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ దెమ్? వై డూ యూ థింక్ మ్యాప్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఆర్మీస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ వార్? సో ఇక్కడ కూడా మనకి ఏంటి, వార్స్ టైమ్స్లో కూడా, వార్లో ఫైట్ చేయడానికి వీ నీడ్ ద మ్యాప్ ఆఫ్ ఎనిమీ కంట్రీస్. సో వేర్ ద ప్లేసెస్ ఆర్ లొకేటెడ్, సో టు ఫైట్ ఇన్ ద వార్స్. ఓకే, సో ఇది మీరు రాయాల్సింది. సో కాబట్టి ఏంటి, మనకి మ్యాప్స్ ఏన్షియంట్ టైంలో. సో కాబట్టి వన్స్ అగైన్ ఆ పారాగ్రాఫ్ మళ్ళీ చదవండి, ఇంకోసారి చదివి రాయాలి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్? రీడింగ్ ఈజ్ ద బెస్ట్ హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్. సో మీరు ఏదైనా నేర్చుకోవాలంటే ముందు
టీచర్స్ ఇచ్చినటువంటి టెక్స్ట్ని చదవాలి. టెక్స్ట్ మీన్స్ వాట్, ఇక్కడ పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ కావచ్చు, ఏదైనా చదివితే మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకుని రాయాలి పాయింట్స్. అర్థమైందా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి రీడింగ్ థిమాటిక్ మ్యాప్స్. సో this is what actually, before going to know this one, you saw above that maps do not just show the names of places and distance between them. సో మ్యాప్స్ అనేవి మనకి కేవలం డిస్టెన్స్కి ప్లేసెస్ చూపించడానికి కాదు. సో మ్యాప్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ది గివ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో జస్ట్ ప్లేసెస్ చూపించడానికి ఇది కాదు. ఇట్స్ వాట్ యాక్చువల్లీ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేచర్ ఉంది, వీ హ్యావ్ నేచర్. సో నేచర్లో వీ హ్యావ్ నంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ హిల్స్, రాక్స్, ప్లెయిన్ ఏరియా, మౌంటైన్స్, లైక్ వాట్ వి ఫైండ్ సీస్, ఓషన్స్, రివర్స్. సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వీటన్నిటిని మనం చూపించడానికి ఇన్ఫర్మేషన్ వీ నీడ్ టు గెట్ అ మ్యాప్. సో అలాగే చూడండి, డూ పీపుల్ ఫాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. అంటే ఏంటి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్. కొంతమంది బిజినెస్ చేస్తారు, కొంతమంది ఏమో ప్రొఫెషన్ లైక్ సమ్ పీపుల్ డూ టీచింగ్ యాజ్ ఎ జాబ్, లైక్ ఇంజనీర్స్, డాక్టర్స్, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ మనం చేస్తుంటాం. సో ఇవన్నీ కూడా మనం చూపించడానికి. అలాగే వాట్ వీ ఫైండ్ లాంగ్వేజెస్ స్పోకెన్. సో మన ఇండియాలో చూడండి డిఫరెంట్ లాంగ్వేజెస్ స్పీక్. లైక్ ఇన్ ఆంధ్రాలో తెలుగు మాట్లాడతారు, కర్ణాటక అయితే కన్నడ మాట్లాడతారు. ఇదంటే ఏ స్టేట్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతాం, డిఫరెంట్ ఈవెన్ విత్ ఇన్ దట్ స్టేట్ ఆల్సో వాట్ ఆర్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆర్ స్పోకెన్. లిటరసీ, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చదువుకోని వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే వీ నీడ్ అ మ్యాప్ దట్ గివ్స్ ఇన్ఫర్మేషన్. సో హియర్ వాట్ ఈజ్ యాక్చువల్లీ థిమాటిక్ మ్యాప్? Thematic map is nothing but, what is it? A map which focuses on only one aspect. సో ఓన్లీ వన్ ఆస్పెక్ట్ అంటే ఏంటి ఇక్కడ అర్థం, ఒకే ఒక విషయాన్ని గురించి చెప్పేటువంటి మ్యాప్ని థిమాటిక్ మ్యాప్ అంటారు. ఓకే, దే ఆర్ వాట్ కాల్డ్ థిమాటిక్ మ్యాప్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి వీ హ్యావ్ పొలిటికల్ మ్యాప్స్. ఐ విల్ షో యూ హియర్ వన్స్ యూ అబ్జర్వ్ దిస్ వన్. చూడండి, దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ యూ ఆల్ నో దట్ దిస్ ఈజ్ అవర్ కంట్రీ. సో అవర్ కంట్రీ మ్యాప్ కదా. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ మ్యాప్ కేర్ఫుల్లీ, see what we observe here, the information. ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనకి? యా, వెరీ గుడ్. సో యూ ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్. లైక్ చూడండి, కర్ణాటక ఆర్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, లైక్ కేరళ, లైక్ మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకే, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఓకే, వెస్ట్ బెంగాల్. సో ఇలాగ మనకి హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. సో ఇవన్నీ కూడా ఏంటి, దీస్ ఆర్ ఆల్ వాట్ ద నేమ్స్ ఆఫ్ స్టేట్స్. సో దిస్ మ్యాప్ ఈస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓన్లీ నేమ్స్ ఆఫ్ స్టేట్స్, ఆర్ వీ ఫైండ్ హియర్ క్యాపిటల్స్ ఆల్సో, క్యాపిటల్స్ ఆఫ్ దోస్ స్టేట్స్. ఓకే చిల్డ్రన్, యూ హ్యావ్ టు లెర్న్ ద నేమ్స్ అండ్ క్యాపిటల్స్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మీరందరూ కూడా మన దేశానికి సంబంధించినటువంటి నేమ్స్ ఆఫ్ స్టేట్స్, క్యాపిటల్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ థిమాటిక్ మ్యాప్. దిస్ ఈజ్ వాట్ పొలిటికల్ మ్యాప్. దీన్ని మనం పొలిటికల్ మ్యాప్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, వీ ఫైండ్ సమ్ అదర్ మ్యాప్స్ మే గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓన్లీ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ద అర్త్. అంటే మనం చెప్తున్నాం ఆల్రెడీ ఫిజికల్ మ్యాప్స్, దే ఆర్ వాట్ కాల్డ్ ఫిజికల్ మ్యాప్స్. అంటే ఏంటి, మౌంటైన్స్, హిల్స్, లైక్ యూ ఫైండ్ వాటర్ బాడీస్. సో వీటిని గురించి చెప్పేది. అలాగే వీ ఫైండ్ సమ్ ఆఫ్ ద మ్యాప్స్ మే బీ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓన్లీ ద యూసేజ్ ఆఫ్ ల్యాండ్. దట్స్ వాట్ కాల్డ్ ల్యాండ్ యూజ్ మ్యాప్స్. వాటిని ల్యాండ్ యూజ్ మ్యాప్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది, మీరు అది అండర్లైన్ చేసుకొని రాయాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ల్యాండ్ యూజ్ మ్యాప్స్? వీ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని విలేజెస్లో ల్యాండ్ దేనికోసం యూజ్ చేస్తున్నారు, పార్ట్స్ ఆఫ్ విలేజెస్. యూ సీ దట్ సమ్ మే బీ ఫర్ ప్యాస్చూర్ అంటే ఏంటి, ఎక్కువగా గ్రాస్ ఉంటుంది అక్కడ, గడ్డి భూమి. ఓకే, ప్యాస్చూర్ ల్యాండ్. లైక్ యూ ఫైండ్ సమ్ ఆఫ్ ద ప్లేసెస్లో వీ ఫైండ్ ఇన్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ దే మే బీ గ్రోయింగ్ క్రాప్స్. కొన్ని చోట్ల మనకి పంటలు పండిస్తుంటారు. లైక్ చూడండి, కొన్ని మన ఏరియాస్లో అయితే ఎక్కువగా ప్యాడీ, రైస్ పండిస్తున్నారు. ఓకే, కొన్ని ఏరియాస్లో కాటన్ ఉండొచ్చు, లైక్ సమ్ అదర్ ప్లేసెస్ ఇంకా దేనికి యూజ్ చేస్తున్నారు ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద పర్పస్ ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ స్కూల్స్. లైక్ చూడండి, మనకి హుకుంపేట ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అవర్ ఓన్ స్కూల్, సో వీ హ్యావ్ ఎ ల్యాండ్ ఫర్ స్కూల్ విచ్ ఈస్ ప్రిజర్వ్డ్ ఫర్ దట్.
అండ్ ఆల్సో వీ ఫైండ్ సమ్ ఆఫ్ ద ప్లేసెస్ ఫర్ వర్షిపింగ్. సో లైక్ చూడండి, వర్షిపింగ్ ల్యాండ్స్ లైక్ హిందూస్కి టెంపుల్స్ కానీ, ముస్లిమ్స్కి మాస్క్, క్రిస్టియన్స్కి చర్చెస్, ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి. అలాగే వీ ఫైండ్ సమ్ ఆఫ్ ద ల్యాండ్స్ మేబీ వీ ఫైండ్ దే మేబీ వాట్ ఫర్ షాప్స్, కొంతమంది షాప్స్ కూడా ఉండేటువంటి ల్యాండ్స్ ఉంటాయి. సో లైక్ డిఫరెంట్ పర్పసెస్కి ల్యాండ్ యూజ్ చేస్తుంది. దాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి దాన్ని ల్యాండ్ యూజ్ మ్యాప్స్ అంటారు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? దే ఆర్ వాట్ కాల్డ్ ల్యాండ్ యూజ్ మ్యాప్స్. సో ఇక్కడ మనకి మరి హౌ వీ కెన్ షో ద ఇన్ఫర్మేషన్ ఆన్ మ్యాప్స్లో ఇన్ఫర్మేషన్ చూపించాలంటే ప్రతి చోట మనకు రాయడం సాధ్యం కాదు. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు రైట్ ఎవ్రీథింగ్ ఆన్ ద మ్యాప్? ఇట్స్ నాట్ పాసిబుల్. సో కాబట్టి దానికి మనం ఏం యూజ్ చేస్తాం? వీ యూజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సింబల్స్, కలర్స్ అండ్ ప్యాటర్న్స్. ఓకే, వాట్ వీ యూజ్ టు షో దట్ different type of information on the map, different kinds of symbols, colors and patterns. So using this, what we can do here, we can show different things separately. For example, చూడండి, మీకు ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. You have to learn all these things. What is it? For example, dark green color. So dark green color is used for what? Actually forest. Dark green color దేనికి యూజ్ చేశారు? Forest. Light green color, grasslands. Like brown color is what used for, what is the purpose it is used for? Land useful for agriculture. Light green. Like brown color is used for agriculture. Like yellow is what? Actually cropped area. So cropped area అంటే ఏంటి? సో ఎంత ఏరియాలో మనకి పంటలు పండిస్తున్నారు అనేటువంటిది. డార్క్ గ్రే. సో గ్రే కలర్ ఈజ్ యూజ్ ఫర్ మోస్ట్లీ హిల్స్ అండ్ మౌంటైన్స్. సో డార్క్ గ్రే ఉంటే మనకి మౌంటైన్స్, లైట్ గ్రే ఉంటే హిల్స్. సో అలాగే వీ సీ దట్ ఎల్లో కలర్, లైట్ రెడ్ కలర్. సో ఎల్లో కలర్ ఇస్ వాట్? ప్లాట్యూస్ అండ్ స్వామ్స్. లైట్ రెడ్ కలర్ వేస్ట్ ల్యాండ్స్. మనం చూడండి విలేజెస్లో, కొన్ని టౌన్స్లో కూడా కొంత వేస్ట్ ల్యాండ్ ఉంటుంది, దాన్ని మనకి లైట్ రెడ్ కలర్లో చూపిస్తారు. బ్లూ కలర్ మనకు అందరికీ తెలుసు, మోస్ట్లీ వాటర్ బాడీస్. లైట్ బ్లూ, డార్క్ బ్లూ ఉంది అందులో. మళ్ళీ లైట్ బ్లూ ఈజ్ వాట్? బ్లూ ఈజ్ యూజ్డ్ ఫర్ tanks, rivers, canals and wells. Like whereas dark blue is used for seas and oceans. Okay. Like white, it is used for minerals. మనకి మినరల్స్ ఎక్కడెక్కడ దొరకదు. బ్లాక్ ఈజ్ ఫర్ బౌండరీస్. ఓకే. సో చిల్డ్రన్, ఇయర్ మనకు ఒక థిమాటిక్ మ్యాప్ ఇచ్చాడు మీకు టెక్స్ట్ బుక్లో. యూ హ్యావ్ టు గో త్రూ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ పాపులేషన్ మ్యాప్ అనేది ఇచ్చాడు. అది మనం హౌ వీ హ్యావ్ టు డూ అనేది రేపు ఆ యాక్టివిటీ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఈరోజు ఇదంతా కూడా స్టడీ చేసి పాయింట్స్ రాయండి. ఫస్ట్ రీడ్ ద టెక్స్ట్ బాగా చదవాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.